హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. నేను ఇక్కడ ఇంట్లోనే జెల్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా ఒక కళాయిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అగర్ అగర్ జెలటిన్ పౌడర్ తీసుకున్నానండి. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో దొరుకుతుంది. మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పౌడర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలి. మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. మనకి తెలిసిపోతుంది, మనకి జెల్లీ ఫార్మేషన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనకి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ జెలటిన్ పౌడర్ అనేది కరిగిపోయింది వాటర్లో. ఇక్కడ నేను 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. మనకి స్వీట్నెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ షుగర్ ఆల్మోస్ట్ కరిగిపోయింది. మనకి ఇప్పుడు ఇది పాకం మరీ చిక్కగా రాకూడదు, మరీ తీగలా కూడా ఉండకూడదండి. మనకి జెల్లీ ఫార్మేషన్ అనేది తెలిసిపోతుంది. అప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఇక్కడ మనకి బాయిలింగ్ స్టార్ట్ అయింది చూడండి. నేను ఫ్లేవర్ కోసం మా ఇంట్లో స్ట్రాబెర్రీ క్రష్ ఉంది, అది నేను యాడ్ చేసుకున్నానండి. చూడండి కలర్ ఎంత బాగుందో, జెల్లీ టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఇక్కడ ఆల్మోస్ట్ జెల్లీ కన్సిస్టెన్సీ వచ్చేసిందండి. నేను ఇక్కడ స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఆన్లైన్లో తీసుకున్నానండి ఈ మౌల్డ్స్. అవి నేను ఆ జెల్లీ కన్సిస్టెన్సీలా వచ్చింది కదండి, నేను గెరిట్తో యాడ్ చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా యాడ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ 2 రకాల మౌల్డ్స్ తీసుకున్నానండి. ఒకటి హార్ట్ షేప్ తీసుకున్నాను, ఇంకొకటి టెడ్డీ బేర్ షేప్ తీసుకున్నానండి. మా కిడ్స్ అయితే చేసిన రోజే తినేసారండి. సగం పైనే కంప్లీట్ అయిపోయాయి. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి కూడా ఇచ్చానండి. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు ఆంటీ అని అన్నారు. ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టి 1 అవర్ తర్వాత బయటికి తీసానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ నాకు కొంచెం ఎక్స్ట్రా జెల్లీ సిరప్ మిగిలిపోయిందండి. అది నేను ఒక చిన్న గాజు బౌల్లో యాడ్ చేసేసుకున్నానండి. ఈ విధంగా నేను అది కూడా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో బయటికి తీసాను. చూడండి మనకి ఎంత బాగా వస్తుందో. ఆ షేప్ కూడా స్క్వేర్ షేప్లో నేను ఇలా ప్లేటింగ్ పెట్టేసుకున్నానండి. అది చూసి మా పిల్లలు నాకు కావాలి అని వచ్చారండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.